యాండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పల్మి సొవ్విటి అడారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన పరసావారి పెళ్లి సందరండి. మన పరసా పెద్దిరాజు గారు శ్రీమతి వెంకటేశ్వరం గారు లేరు. ఆప్యాయంగా అందరూ పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ కనిష్ట కుమారుడు మన నాగరాజు పెళ్ళండి. మంచి మనసున్నాడు, సొగసైనోడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి మన నాగరాజుని చేసుకోబోయా చక్కని సుక్క ఎవరంటారా? మన ఏలూరు శనివారపేట వాస్తవ్యులు మన ఏడా శ్రీనివాసరావు గారు శ్రీమతి నాగలక్ష్మి గారు లేరు. చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన చైతన్య అండి. కుటుంబీలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరిరావు సిందించే గడుచుపెళ్ళండి. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా బుధవారం రాత్రి 8:16 పెళ్లి ఎక్కడంటారా? మన కలిదిండిలో కళ్యాణి ఏసీ ఫంక్షన్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు రాత్రి 7 గంటలకే కళ్యాణి వేదిక వద్ద పెట్టేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాబోతే మాట వచ్చేద్దండి. అసలే మన పరసవులు అంటే మామూలుగా ఉండదు. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు బయలుదేరి వచ్చండి. ఇదిగో మన సంచారి స్నాప్స్ లేదు, అదేనే మన సిద్ధార్థ్ బాబు నడిపేస్తా ఉంటాడు. మరి మన వాళ్ళు ఫోటోగ్రఫీ చేస్తున్నారండి. వాళ్ళ చిత్రాలు తీసారంటే జనాలు సిందులు వేయాల్సిందే అన్నట్టు. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా మన వాళ్ళకి చెప్పాలండి. మన వాళ్ళకి మన చుట్టుపక్కల మామూలు క్రేజ్ లేదండి. మీరు మాత్రం చెప్పండి.